ఇక్కడ పర్పస్ ఆఫ్ ప్రజెంటేషన్ ఇంతలా చెప్పుకుంటున్నాం కదా. ప్రజెంటేషన్ అనేది ఎందుకండి, దాని యొక్క ఉపయోగం ఏంటి, ఎందుకు ప్రజెంటేషన్ చెప్పాలి అనేది చూస్తే కనుక ప్రజెంటేషన్ షాస్ వెరైటీ ఆఫ్ పర్పసెస్ అక్రాస్ ద డిఫరెంట్ కాంటెక్స్ట్స్. ప్రజెంటేషన్ బోల్డ్ అన్ని రకాలైనటువంటి ఉపయోగాలను కలిగి ఉందట. ఎక్కడ ఏ విధంగా ప్రజెంట్ చేసినా సరే దాని యొక్క వెరైటీ ఆఫ్ పర్పసెస్ని కలిగి ఉందని చెప్తున్నారు. ఎక్కడెక్కడ ఫ్రమ్ బిజినెస్ అండ్ ఎడ్యుకేషన్ టు ఎంటర్టైన్ అండ్ అడ్వకేసీ. మనం ఎక్కడ చూసినా, ఏ వ్యవస్థలో చూసినా, బిజినెస్లో, ఎడ్యుకేషన్లో, లేకపోతే ఏదైనా వాదించడంలో చూసినా, ఎక్కడ చూసినా కూడా అది మనకు ఉపయోగపడుతుంది. ఫాలోయింగ్ ఆర్ సమ్ కామన్ పర్పసెస్ ఆఫ్ ద ప్రజెంటేషన్. కొన్ని కామన్ పర్పస్ని ఇవ్వడం జరిగింది ప్రజెంటేషన్ కోసం అని చెప్పి. వాటిలో టు ఇన్ఫార్మ్, ఫస్ట్ వన్ ఏంటి, ఇన్ఫార్మ్ చేయడానికి. అంటే నువ్వు ఏదైనా విషయాన్ని ఎదుటి వాళ్ళకి తెలియచేయాలనుకుంటున్నావు, అందుకని ప్రజెంటేషన్ ఉపయోగిస్తూ ఉన్నావు. ఫస్ట్ వన్ చూడండి, ఏ ప్రజెంటేషన్ ఈజ్ క్రియేటెడ్ టు కన్వే సమ్ ఇన్ఫర్మేషన్ టు ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్. ఫర్ ఎగ్జాంపుల్, ఏ ప్రజెంటేషన్ మే డిస్ప్లే అన్ ఆర్గనైజేషన్స్ క్వార్టర్లీ పెర్ఫార్మెన్స్. అయితే మనం ఏ విషయాలైనా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి చెప్పాలనుకున్నప్పుడు మనం ప్రజెంటేషన్ చేస్తాము. అది ఒక ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే, ఒక బిజినెస్ ఆర్గనైజేషన్లో వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ అనేది ఎలా ఉంది అనేది చెప్పాలనుకున్నప్పుడు మన యొక్క బిజినెస్ ఇలా ఉంది, ఫస్ట్ మంత్లో 1 crore వెళ్ళింది, రెండో మంత్లో 2 crores వెళ్ళింది, మూడో మంత్లో 3 crores వెళ్ళింది, ఇలా ఏదో ఒక ఎనాలిసిస్ని చెప్తూ ఉంటారు అనమాట. అంటే బిజినెస్ ఎనాలిసిస్ అని చెప్పి దాన్ని అంటూ ఉంటాం. నెక్స్ట్ సెకండ్లో టు ట్రైన్, అంటే మిమ్మల్ని ట్రైన్ చేయడానికి అని చెప్పి. మోస్ట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇన్ ఆర్గనైజేషన్స్ ఆర్ డన్ త్రూ ద ప్రజెంటేషన్ మోడ్. బోల్డ్ అన్ని ట్రైనింగ్స్ అన్నీ కూడా ఈ విధంగా జరుగుతాయి. మనకి ఎప్పుడైనా టీచర్ ట్రైనింగ్ కానీ, లేకపోతే ఒక డాక్టర్స్ కూడా అప్రెంటిస్ చేస్తూ ఉంటారు, అడ్వకేట్స్ కానీ, ఇలాంటివన్నీ కూడా ట్రైనింగ్లోనే జరుగుతూ ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎక్కువ ప్రజెంటేషన్స్ ద్వారానే టీచర్ ట్రైనింగ్లో ట్రైనింగ్స్ అన్నీ చెప్తూ ఉంటారు. సచ్ ఇన్స్ట్రక్షనల్ ప్రజెంటేషన్స్ convey a lot of information and are created with the instructional design principles to keep the audience engaged for a long period. అయితే ఇలాంటివి చెప్పినప్పుడు ట్రైనింగ్లో ఏమని చెప్తారట, ఎక్కువ ఇన్ఫర్మేషన్ మనం ఏ విధంగా చెప్పాలి, ఎక్కువ ఇన్ఫర్మేషన్ చెప్పేసి ఎక్కువసేపు చెప్పేసినప్పటికీ కూడా మిమ్మల్ని ఏ విధంగా వినేలాగా, విషయాన్ని వినేలాగా, ఎంగేజ్ అవుతూ వినేలాగా ఏ విధంగా చేయాలి అనే విధాన్ని మీకు ట్రైనింగ్లో చెప్తూ ఉంటారన్నమాట. నెక్స్ట్ థర్డ్లో టు పర్సువేడ్, అంటే ఏదైనా పరిష్కారాన్ని చూపించాలి. సమ్ ప్రెజెంటేషన్స్ ఆర్ యూజ్డ్ టు కన్విన్స్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ టు యాక్సెప్ట్ ద పర్టికులర్ ఐడియా అండ్ టు మేక్ ఏ సర్టెన్ చాయిస్. మరి కొన్ని ప్రజెంటేషన్లు ఎందుకు ఉపయోగిస్తారంటే, మనం ఏదైనా ఒక కాన్సెప్ట్ని, ఒక ఇన్ఫర్మేషన్ని అంగీకరించడం కోసం మనకి దాన్ని చెప్తూ ఉంటారన్నమాట. అలాగే మనం అంగీకరించడమే కాదు, ఒక సర్టైన్ డెసిషన్ కూడా వస్తూ ఉంటాము, అలా రావడానికి ఉపయోగిస్తూ ఉంటాం. నెక్స్ట్ టు మోటివేట్, అంటే ప్రేరేపణ కలిగజేయడానికి ఉపయోగించేది మోటివేషన్. ద గ్రో పాపులారిటీ ఆఫ్ ద టెడ్ టాక్స్ అలాగే ఇండికేట్స్ హౌ ఈ ప్రెజెంటేషన్ కెన్ బి ఏ పవర్ఫుల్ మోటివేషన్ టూల్. అయితే మనకి ఉండేటటువంటి కొన్ని రకాలైనటువంటి టాక్స్ లేకపోతే ప్రజెంటేషన్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని మనకి ఎలా ఉపయోగపడతాయంటే మోటివేషనల్ టూల్స్గా ఉపయోగపడడం అనేది జరుగుతుంది. దీస్ ప్రజెంటేషన్స్ ట్రిగర్ ఎమోషన్స్ అండ్ ఇన్స్పైర్ పీపుల్ టు యాక్ట్. ఎంతసేపు మనల్ని, మన యొక్క ఎమోషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని పైకి తీసుకురావడానికి, అలాగే పీపుల్ని ఇన్స్పైర్ చేయడానికి ఉపయోగపడతాయని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఎంటర్టైన్ అంటే తెలిసిందే, ప్రజెంటేషన్స్ కెన్ ఆల్సో యూజ్డ్ టు సెలబ్రేట్ యాన్ ఈవెంట్. ఒక ఈవెంట్ని సెలబ్రేట్ చేయాలనుకుంటున్నాము, అది ఎంటర్టైన్ అవుతుంది. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఫేర్వెల్ ప్రజెంటేషన్ ఫర్ ఏ కొలీగ్స్ కెన్ బి యూజ్డ్ టు narrate the story of his or her overall tenure and experiences and the achievements in the organizations. ఎప్పుడైనా ఒక ఫేర్వెల్ పార్టీని ఆర్గనైజ్ చేసినప్పుడు ఏం చెప్తారు, వాళ్ళు ఆ సమయంలో, ఆ టెన్యూర్లో అంటే ఆ సమయంలో, ఆ కాలంలో ఏమేమి పనులు చేశారు, వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్సెస్ ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళు ఏం సాధించారు, వీటన్నిటినీ కూడా ఆ ఫేర్వెల్ పార్టీలో చెప్పడం అనేది జరుగుతుంది.